10 రోజుల క్రితం ఒక న్యూస్ భారత ప్రభుత్వాన్ని కంగారు పెట్టింది. థాయిలాండ్ లో 500 మంది ఇండియన్స్ బందీలుగా చిక్కారు అని, వీరంతా సైబర్ మోసగాళ్లు అని. చైనా మాఫియాకు చెందిన కేకే పార్క్ సైబర్ క్రైమ్ సంస్థలో పనిచేసి థాయిలాండ్ కు పారిపోయారని ఈ న్యూస్ చదివిన వారంతా కూడా అవాక్కయ్యారు. ప్రపంచంలో జరిగే సైబర్ నేరాలకు భారతీయులే బాధ్యులా అన్న ఆందోళన మొదలైంది. సైబర్ మోసాలకు కేరాఫ్ అయిన కేకే పార్క్ లో అసలు ఏం జరిగింది, మన వాళ్ళు ఎలా మోసపోయారు? గత 2 వారాలుగా థాయిలాండ్లో బందీలుగా ఉన్న 270 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 మిలిటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకొచ్చింది. మొత్తం 2 విమానాల్లో మొదటి విడతలో 26 మంది మహిళలు సహా 270 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఇందులో మన తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. వారిలో 12 మంది తెలంగాణ, 11 మంది ఏపీ వాసులు ఉన్నారు. ప్రస్తుతం ఏపీ భవన్లో వీరికి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు వీరంతా ఎందుకు పరాయి దేశంలో బందీలుగా ఉన్నారు? మోసపోయారా, మోసగించారా, స్కామ్ చేశారా, స్కామ్ లో చిక్కుకున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు వీరందరినీ ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. 80,000 జాబ్ ఆఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పెద్దగా చదువు అక్కర్లేదు, విదేశాల్లో ఉద్యోగం, ఇంగ్లీష్ వస్తే చాలు, ఎక్స్పీరియన్స్ తొక్క తోటకూర ఏం అక్కర్లేదు, రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, వర్క్ ఫ్రం హోమ్, కడుపులో చల్ల కదలదు, 8 గంటలే పని, నో టార్గెట్స్, నెల తిరగకుండానే మీ జీవితానికి సరిపడా జీతం, రాయల్ లైఫ్, రాయల్ ట్రీట్మెంట్. ఇంకెందుకు ఆలస్యం, మా లింకుతో సింక్ అవ్వండి, థాయిలాండ్లో వాలిపోండి, మీ లైఫ్ టర్న్ చేసే ఉద్యోగం మీకోసం రెడీగా ఉంది. ఇలాంటి ఆఫర్ 25 ఏళ్ల కుర్రాడు వదులుకోగలడా? పైగా ఫారెన్ ఉద్యోగం ఓ యువకుణ్ణి టెంప్ట్ చేయదా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పిల్లకాయలందరూ ఈ ఆఫర్కు పడిపోయారు. ఇంట్లో గర్వంగా చెప్పి సగర్వంగా దేశం దాటారు. విమానం ఎక్కాక ఎన్నో ఊహల్లో విహరించారు. థాయిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. అక్కడ అడుగుపెట్టాక కానీ అసలు ట్విస్ట్ తెలియలేదు. ఒక్కొక్కరి ముఖంలో భవిష్యత్తులో ఏదో సాధించబోతున్నామన్న ఆనందం క్షణాల్లో ఎగిరిపోయింది. సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత రిటర్న్ టు పెవిలియన్. ఏ ముఖంలోనూ ఆనందం లేదు, విషాదం తప్ప. ఏ ఒక్కరి మనసు కుదురుగా లేదు, కల్లోలం తప్ప. ఏ ఒక్కరి మాట తిన్నగా లేదు, తడబడ్డం తప్ప. అందరిలోనూ ఒకటే భయం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని. అందరిలోనూ ఒకటే టెన్షన్, తన ఫ్యామిలీకి ఏం జవాబు చెప్పాలో అని. ఒక్కసారి అక్కడేం జరిగిందో అని టీవీ9 ఆరా తీసే ప్రయత్నం చేసింది. కానీ ఆ అబ్బాయి పొడిపొడిగా సమాధానాలు చెప్పాడే గాని ఏం జరిగిందో చెప్పలేకపోయాడు. ప్లీజ్ అన్న, జాబ్ కోసమైనా వెళ్ళాము, బట్ సంథింగ్ ఇట్ విల్ బి హ్యాపెండ్ యాజ్ ఎ ఫ్రాడ్. మాకు ఫ్రాడ్ జరిగింది, మాకే స్కామ్ జరిగింది. సో దానివల్ల మేము ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ యాజ్ పర్ మా ఇండియన్ ఎంబసీ మనకు ఫాలో అయ్యేసి ఇట్లా జరగడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యాము అన్న. మేము 3 to 4 months దాకా ఉన్నామన్నా. కానీ ఆ రెస్క్యూ కోసం కానీ ఏదైనా జరిగితే మేము రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఆల్మోస్ట్ ఇరుక్కొని ఆల్మోస్ట్ ఉంటారన్న 1000 నుంచి పైన ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది? ఒకరా ఇద్దరా? 270 మంది. ఇంకా మాయదారి దేశంలో చిక్కుకున్న వారెందరో? మనకు తెలిసింది 100 మంది. మనకు తెలియకుండా అక్కడ చిక్కుకుంది వేలల్లో ఉన్నారట. వారంతా ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కొన్ని నెలల కిందట సంతోషంగా దేశం దాటినోళ్లు ఇప్పుడెందుకు భయంతో తిరిగొచ్చారు? ఇక్కడ మీకు కనిపిస్తున్న వారందరి వయసు 25 కూడా దాటలేదు. మన తెలుగు రాష్ట్రాల పిల్లలతో పాటు కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, బీహార్ ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన వారంతా ఉన్నారు. థాయిలాండ్ దేశం బందీలుగా పట్టుకుంటే మన దేశం ఎంతో పోరాడి వీరిని బంధ విముక్తుల్ని చేసింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. థాయిలాండ్ లో బందీలుగా మారిన భారతీయులు, ఈ మాట వినేందుకు ప్రతి భారతీయుడికి ఇబ్బందే. ఇంతమంది బందీలుగా మారడం కూడా మనకు అగౌరవమే. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే మాత్రం గుండెలు బాదుకోవాలి. ఉద్యోగాల కోసం వెళ్లిన వారంతా ఎందుకు నేరస్తులుగా వెనుదిరిగారు? అసలు థాయిలాండ్ లో ఏం జరిగింది? ఇన్ని నెలలు వీరంతా ఏం చేశారు? తెలిసి తప్పు చేశారా, లేక తెలియక ఉచ్చులో పడిపోయారా? థాయిలాండ్ లో బందీలుగా మారిన 270 మంది భారతీయులే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు 1500 మంది దాకా ఉన్నారు. వీరంతా బతుకు జీవుడా అంటూ పారిపోయొచ్చారు. వీరి కథ తెలియాలంటే మనం కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 2 వారాల కిందట ఏం జరిగిందో తెలుసుకోవాలి. చైనా మాఫియా గురించి ఆరా తీయాలి.
పేద విద్యార్థులను, ముఖ్యంగా యువతను ఎలా టార్గెట్ చేసుకుందో తెలుసుకోవాలి. అక్టోబర్ చివరి వారం మనకో వార్త కనిపించింది. థాయిలాండ్ లో 2000 మంది బందీలుగా పట్టుబడ్డారని, అందులో మన భారతీయులు కూడా ఉన్నారని. ఈ న్యూస్ చూడగానే ఇండియన్ ఎంబసీ వెంటనే రియాక్ట్ అయింది. మయన్మార్ ప్రభుత్వంతో పాటు థాయిలాండ్ సర్కార్తో చర్చలు జరిపింది. అసలేం జరిగింది, మన వాళ్ళెందుకు బందీలుగా పట్టుబడ్డారన్న దానిపై ఆరా తీస్తే మైండ్ బ్లాంక్ బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదే సైబర్ క్రైమ్ ఎట్ కేకే పార్క్. కేకే పార్క్ మయన్మార్ థాయిలాండ్ సరిహద్దులో ఉన్న అతిపెద్ద భవన సముదాయం. 500 ఎకరాల్లో విస్తరించుంటుంది. లోపలికి వెళ్లిన వాళ్లు బయటకు రావడం దాదాపు అసాధ్యం. చుట్టూ వాచ్ టవర్స్, పెద్ద పెద్ద గన్లతో సాయుధ దళం, సీసీ కెమెరాలు, అడుగడుగునా బలమైన బందోబస్తు. ఓ రకంగా ఇది జైలు లాంటిది. కేకే పార్క్ చైనా మాఫియా ఆధీనంలో నడుస్తోంది. ఈ మాఫియా పని ఒక్కటే. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలా ప్రపంచ దేశాల్లోని యువతను హైర్ చేసుకుని ఉద్యోగాల పేరుతో వల వేస్తుంది. యువతకు మంచి జీతం, జీవితం, కావలసినంత ఎంజాయ్మెంట్ ఉంటుందని నమ్మిస్తుంది. పెద్దగా చదువు కూడా అక్కర్లేదు. కాస్త కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ మాట్లాడగలిగితే చాలు 5 అంకెల జీతంతో థాయిలాండ్ లో ఉద్యోగం రెడీ అంటూ ఊరిస్తుంది. సూపర్ సాలరీస్ తో సూపర్ జాబ్ దొరికిందన్న ఆనందం తప్ప అది నిజమా, అబద్ధమా, లేక స్కామా అన్న ఆలోచన వీరికి తట్టలేదు. వాళ్ళు చెప్పిన అడ్రస్ కు థాయిలాండ్ వెళ్లారు. అక్కడి నుంచి ఓ ముఠా వివిధ దేశాల నుంచి వచ్చిన వారందరినీ గ్యాదర్ చేసి థాయిలాండ్ సరిహద్దును దాటించి మయన్మార్ లో ఉన్న కేకే పార్కుకు తీసుకువెళ్లింది. కేకే పార్కుకు వెళ్లిన వెంటనే చైనా మాఫియా వీళ్ల పాస్పోర్ట్లు తీసుకుని ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్లను ఉంచేస్తుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వీరిని బందీలుగా మార్చేస్తుంది. అప్పటికి గానీ వీళ్లకు తెలియదు తామొక పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నామని, ఇక్కడి నుంచి బయట పడలేమని. కేకే పార్క్ లో అడుగుపెట్టిన నెక్స్ట్ మినిట్ వీళ్ల పని ప్రపంచాన్ని బురిడి కొట్టించడమే. తమ తీయని మాటలతో కస్టమర్లను బోల్తా కొట్టించి లక్షలు గుంజేయడమే. రోజుకు సుమారు 100 కాల్స్ ఆర్ SMS లు టార్గెట్ గా ఉంటుంది. అందులో కనీసం 20 నుంచి 30 సక్సెస్ఫుల్ కావాలి. లేకుంటే ఆ రోజు ఆహారం పెట్టరు. అలా టార్గెట్ పూర్తి చేస్తేనే జీతం, జీవితం. చెప్పింది వినకుంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తారట. అంతేకాదు అవయవాల అక్రమ రవాణా కూడా ఇక్కడ జరుగుతోందట. ఇక్కడ మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఉంటారు. మగపిల్లల పని నకిలీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, జామ్ ఆఫర్లు, క్రిప్టో కరెన్సీ లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేలా చేసి కోట్లలో కాజేయడం. ఇక ఆడపిల్లల పని హనీ ట్రాప్, రొమాన్స్ డేటింగ్ యాప్ల ద్వారా ప్రేమ పేరుతో వలవేయడం. బిగ్ షాట్స్ ను వల్లో వేసుకునేందుకు న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు. న్యూడ్ కాల్స్ ద్వారా వ్యాపారవేత్తలను ముగ్గులోకి దింపి తర్వాత బ్లాక్ మెయిల్ కు దిగి డబ్బు గుంజడం ఆడపిల్లల టార్గెట్. ఇలా జెండర్ ను బట్టి స్కామ్ల్లో ఇరికించి టోటల్ గా వారికి భవిష్యత్తే లేకుండా చేస్తోంది చైనా మాఫియా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ స్మగ్లింగ్, సైబర్ క్రైమ్స్ కు అడ్డాగా మారింది.